తన కర్ర చేత పట్టుకొని అమ్మా ఏటి లోయలో నుండి చదువునన్ను 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. తర్వాత 50వ వచనం. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు ఇక మందిరావరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించి మీరే మహిమ పొందము ప్రభు. రబ్బూనిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించుమని యేసు శక్తి కలిగిన నామను బట్టి అడిగి పెట్టుకొనిచున్నాము నా తండ్రి, ఆమేన్. ఇది ఎన్నవ రాయి? మళ్ళా నోట్సులు తిప్పేస్తున్నారు. 4వ రాయి కదా. మొదటి రాయి నీటిలో నుంచి తీయబడిన రాయి. రెండవది నున్నని రాయి. మూడవది సంచిలో ఉన్నటువంటి రాయి. ఈరోజు విసిరి వేయబడినటువంటి రాయి. దావీదు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్లల్లో ఒక్కొక్క రాతి గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము కదా. 5 రాళ్లలో నుంచి ఒక్కొక్క రాతి గురించి అంటే వాటి అనుభవాలను చెప్తూ ఉన్నాను. అంతవరకే నేను వాటికి సాదృశ్యాలు అనుభవాలను మాత్రమే నేను తెలియచేస్తున్నాను. ఇదే కరెక్ట్ పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదు, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా కొందరు ఆత్మీయంగా వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు కదా. ఎందుకు 5 రాళ్ళనే దావీదు తీసుకున్నాడు అని అంటే మీకు ఒక వచనం కూడా చూపించాను కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆయన నామాలు ఎన్ని ఉన్నాయంట? ఆయన పెట్టబడినటువంటి పేర్లు ఎన్ని ఉన్నాయంట? 5 ఉన్నాయి. కనుక వాటిని 5ను తీసుకున్నట్టుగా కూడా లేఖనంలో మనము వాటికి పేర్లు ఉన్నట్టుగా కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు విసిరివేయబడినటువంటి రాయి, విసిరివేయబడినటువంటి రాయి అని మనము చూస్తూ ఉన్నాం. విసిరివేయబడినటువంటి అనుభవం ఏమి అని మనం ఆలోచన చేస్తే, దావీదు మహారాజు ఏం చేశాడంటే, అప్పటికి ఇంకా మహారాజు కాలేదైనా దావీదు ఏం చేశాడు అని అంటే, చిక్కములో చెయ్యి పెట్టి ఏం తీసుకున్నాడంట? రాతిని తీసుకున్నాడు, ఒక రాయిని తీసుకున్నాడు. కానీ చిక్కంలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కానీ ఆయన చెయ్యి పెట్టగా ఎన్ని వచ్చాయంట? ఒకటే చేతికి వచ్చింది. మరి మిగతావన్నీ కదా అవి తప్పుకున్నాయి. ఏమైనాయంట? అవి తప్పుకున్నాయి కదా. ఆ రాయి ఏటిలో నుంచి వచ్చింది, దావీదు చేతిలోకి వచ్చింది, చిక్కములోకి వచ్చింది. మరలా ఇప్పుడు దావీదు చిక్కములో ఉంచగా బయటికి తీయడానికి చూసినప్పుడు రాళ్ళన్నీ చేతికి రాలేదు. కానీ ఏది వచ్చిందంట? ఒక రాయి మాత్రమే చేతికి వచ్చింది. నిజమే, ఎంతోమంది విశ్వాసులమైనటువంటి మనం ఉంటాము, కానీ దేవుని చేతిలో వాడబడేది ఒక రాయి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాయి మాత్రమే దేవుని చేతిలో వాడబడడానికి ఉపయోగకరముగా ఉండేది. దానికి తర్వాత అనేకులకు కూడా ఉపయోగకరంగా ఉండడానికి ఒక రాయిని మాత్రమే వాడుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన చేతిలో పడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ చిక్కంలో వేయబడినటువంటి ఈ రాయి, దావీదు చేతిలోకి వచ్చినటువంటి ఈ రాయి మొదట ఏటిలో ఉంది. ఇది అంటే అనేకమైనటువంటి 100 రాళ్ల మధ్యనో, 50 రాళ్ల మధ్యనో, 200 రాళ్ల మధ్యనో ఈ రాయి ఉంది. కానీ ఆ రాయి దావీదు ఏరుకున్నప్పుడు 5 మాత్రమే ఉన్నాయి. ఆ 5 తీసుకున్న తర్వాత చిక్కంలోకి వేసుకున్నాడు. చిక్కంలోకి అంటే సంఘంలోకి చేర్చబడ్డాడు. సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఆ సంఘములో నుంచి దేవుడు అనేకమైనటువంటి రాళ్లల్లో నుంచి ఒక రాతిని మాత్రమే దావీదు చేతిలోకి తీసుకున్నాడు. ఆలోచన చేయండి. అనేకమైనటువంటి రాళ్ళన్నీ ఏమైపోయినాయంట? చెదిరిపోయినాయి, చేతికి అందబడలేదు. వాడుకోవాలని మొదటగా ఆయన చేతిలోకి రావడానికి సిద్ధపడలేదు. అందుకే ఆ 4 రాళ్ళు తప్పిపోయిన తర్వాత, 4 రాళ్ళు తొలకరింపబడిన తర్వాత ఒక రాయిని మాత్రమే దేవుడు తీసుకున్నాడు. ఒంటరి అయిపోయింది రాయి.
అనేక విశ్వాసుల మధ్యలో ప్రభువారు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే అందులో నుంచి ఒకరిని ఏర్పరచుకుంటాడంట. అందులో నుంచి ఒకరిని ఏర్పరచుకుంటాడు. ఎందుకు ఒకరిని ఏర్పరచుకుంటాడు? ఒక రాయిని ఎందుకు ఎన్నుకుంటాడు? ఒక విశ్వాసిని ఎందుకు ఎన్నుకుంటాడు అని మనం ఆలోచన చేస్తే కనుక వారికి ఒక గుణపాఠాన్ని నేర్పించడానికి, వారికి ఒక గుణపాఠాన్ని నేర్పించడానికి, ఈ విసిరివేయబడినటువంటి రాయికి కూడా ఒక గుణపాఠాన్ని నేర్పించడానికి, అనేక మంది మధ్యలో ఉన్నప్పటికీ అందులో నుంచి ఏర్పరచబడినటువంటి రాయిగా ఉంటుంది, అందులో నుంచి వాడుకోబడినటువంటి ఒక పాత్రగా ఉంటుంది, అందులో నుంచి దావీదు చేతులకు వచ్చేటువంటి ఒక రాయిగా మనము చూస్తూ ఉన్నాము. నిజంగా ఆలోచన చేయండి, దేవుని చేతిలో వాడబడాలి అంటే అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఆ రాయికి తగులుతూనే ఉంటాయి, అవిశ్వాసికి తగులుతూనే ఉంటాయి. అవును, దేవుని చేతిలో వాడబడడానికి నువ్వు ముందు వచ్చిన తర్వాత, దేవుని చేతిలోకి నువ్వు తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అవమానాలు. ఏసేపును మనం ఒక్కసారి చూసుకుందాము. ఏసేపుకి అందరూ ఉన్నారు, ఏసేపుకి అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ మనం ఆలోచన చేస్తే పెద్ద ఫ్యామిలీ అది కదా, పెద్ద ఫ్యామిలీ. కానీ ఆ ఫ్యామిలీలో నుంచి దేవుడు 12 గోత్రాలు ఉన్నప్పటికీ కూడా యోసేపుని ఏం చేశాడంట? ఒంటరిగా తీసుకొని వచ్చాడు దేవుడు. యోసేపుని ఏం చేశాడు? ఒంటరిగా అది ఏ విధంగా తీసుకొని వచ్చాడు? ఒంటరిగా ఏ విధంగా తీసుకొని వచ్చాడంటే, మాటల చేత గాయపరచబడ్డాడు, నిందల చేత గాయపరచబడ్డాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే కనుక యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే ఇనుప సంకెళ్ళ చేత, ఇనుము చేత బాధింపబడ్డాడంట. చూద్దామా? 105వ కీర్తన 17వ వచనం, 18, 19 వచనాల్లో చూడండి ఏమంటున్నాడు యోసేపు గురించి రాస్తూ ఉండేటువంటి మాట. అమ్మ తీసుకొని, అందరినీ తీసుకొని 105వ కీర్తన 105వ కీర్తన వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. అన్నదమ్ములు ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ యోసేపు ఏం చేయబడ్డాడంట? అన్యులకు అమ్మివేయబడ్డాడు, వ్యాపారులకు అమ్మివేయబడ్డాడు. తర్వాత రెండవది, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళని ఏం చేసిరంట? నొప్పించిరి. ఎవరు నొప్పించారు? ఇది ఎవరు బాధ పెట్టారు? తన సొంత అన్నలే, తన సొంత రక్త సంబంధులే, ఒక కడుపున పుట్టినటువంటి పిల్లలే, ఒక కడుపున్నటువంటి బిడ్డలే, ఒక కడుపున పుట్టినటువంటి బిడ్డలే, సొంత తమ్ముణ్ణి, చివరి వాణ్ణి, అందగాన్ని, జ్ఞానవంతుణ్ణి, కలభావాన్ని చెప్తుండేటువంటి వాణ్ణి, దేవుని దర్శనాన్ని చూస్తుండేటువంటి వాణ్ణి, ఆ దేవుని దర్శనము గురించి చెప్తూ ఉండేటప్పుడు అన్నలు ఓర్వలేక, ఎవరంట? సొంత వారే ఏం చేస్తున్నారంట? యోసేపుని గాయపరుస్తున్నారంట. నిజమే, ఒక కుటుంబంలో తరచుగా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తికి, తరచుగా వాక్యమును ధ్యానిస్తున్నటువంటి వ్యక్తికి, తరచుగా మందిరానికి వెళుతున్నటువంటి వాడిని ఏం చేస్తారంట? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిగా అవకతవకలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏం పోయినావు లేరా మందిరానికి కదా, ఏం పోయినావు లేరా ప్రార్థనకి, ఏమున్నావు లేరా ఉపవాస ప్రార్థనకి, అబ్బో వీడే ప్రార్థనా పరుడు, వీడే వాక్యపరుడు, వీడే విశ్వాసి అని ఏం చేస్తారు? మిగతా వాళ్ళు సూటిపోటి మాటల చేత అతన్ని గాయపరుస్తూ ఉంటారు, అతన్ని ఏం చేస్తుంటారు? అవమానపరుస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. అదే రీతిగా యోసేపు యొక్క అన్నలు కూడా మిగతా 10 మంది ఏం చేస్తున్నారంట? మిగతా 10 మంది ఈయనని ఏం చేస్తున్నారంట? బాధించారంట. తర్వాత మనం ఆలోచన చేస్తే కనుక ఏమంటున్నట్టే, ఇనుము అతని ప్రాణమును ఏం చేసిందంట? బాధించెను అంటున్నాడు. ఇనుము అతని ప్రాణం బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతనిని ఏం చేశాడంట? పరిశోధించుచుండెను. పరిశోధిస్తేనే నువ్వు సువర్ణంగా మారుతావు, పరిశోధించబడితేనే సువర్ణంగా మారుతావు నువ్వు. అగ్ని అనే పరీక్షను దేవుడు నీకు ఉంచుతాడు. దేవుని చేతిలో వాడబడేటువంటి ఆ రాయి ఏ విధంగా ఉందంట? దేవుని చేతిలో ఒంటరి అయిపోయింది. ఒంటరి అయినటువంటి రాయి విసిరివేయబడుతుంది. ఆ విసిరివేయబడుతున్నటువంటి రాయి అనేకుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, సువార్తకు వెళ్ళినప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యోసేపును మనం ఆలోచన చేస్తే కనుక ఒంటరిగా ఉన్నాడు. అంతమంది ఉన్నప్పటికీ దేవుడు ఏం చేశాడో తెలుసా?
అంతమందిలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు. అంతమందిలో నుంచి, అంత పెద్ద ఫ్యామిలీలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు యేసేపును తీసుకొని వచ్చిన తర్వాత యేసేపుకు గుణపాఠాలను దేవుడు నేర్పిస్తున్నాడు. గుణపాఠాలు నేర్పిస్తున్నాడు, శ్రమలను నేర్పిస్తున్నాడు, నిందలను భరించుటకు నేర్పిస్తున్నాడు. ఓర్మిని తాలుకోవాలి, శ్రమను భరించాలి, నిందలు అవమానాలను భరించాలి. వీటినన్నిటినీ తాలుకున్న తర్వాతనే అతడు ఒక గొప్పవాడుగా ఉండగలుగుతాడు, అతడు ఒక గొప్పవాడుగా అయిపోతాడు. ఆలోచన చేయండి, బాగా కష్టపడి చదువుకుంటేనే వాడు ఉద్యోగానికి అర్హుడవుతాడు, వాడు ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు, మంచి ఎగ్జామ్ కూడా పాల్పంపులు పొంది మంచి రిజల్ట్ను తెచ్చుకుంటాడు. అదే రీతిగా నువ్వు కష్టపడకపోతే ఎందులో కూడా పాస్ కాలేవు, అన్నిట్లో ఫెయిల్ అయిపోతూనే ఉంటావు, అన్నిట్లో ఫెయిల్ అయిపోతుంటావు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మా పిల్లలకి తెలివి లేదు అని అంటారు. ఎందుకు తెలివి లేదు? నువ్వు కూర్చోబెట్టి చదివియడం లేదు, అంతే. కూర్చోబెట్టి చదివియడం లేదు. ఒక చూడండి, పొయ్యిలో మనము నిప్పు కణాన్ని బయటకు తీసుకొని రండి, ఒక నిప్పు కణాన్ని, ఏమైపోతుంది? అది బూడిదంతా కప్పివేయబడుతుంది. అదే పొయ్యిలో ఉంటే ఏమవుతుంది? ప్రెజ్వరిల్లబడుతూనే ఉంటుంది. అంటే బయటికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అది బూడిద చేత కప్పబడుతుంది, ఆరిపోవడానికి ఆస్కారం ఉంటుంది, బొగ్గుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఉన్నటువంటి వేడిమి, అందులో ఉన్నటువంటి ఆకర్షణ, అందులో ఉన్నటువంటి వేడి తత్వాన్ని మనకు కనపడదు. అంటే దాని అర్థం ఏమి అని అంటే, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి మంచి జ్ఞానం ఉంటుంది, మంచి వివేకం ఉంటుంది, కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? వారిని కూర్చోబెట్టడం లేదు, వారిని పరిశోధించడం లేదు, వారిని పరీక్షించడం లేదు. ఒకసారి ఆలోచించండి, నిన్న మొన్న యూట్యూబ్లో మనం చూసినట్లయితే కనుక 10 సంవత్సరాల అమ్మాయి, అంటే 8వ తరగతి చదువుతున్న అమ్మాయి 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు 20 కత్తిపోట్ల చేత చంపాడంట. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎందుకు వచ్చింది ఆ మూర్ఖత్వము, ఎందుకు వచ్చింది ఆ కఠినత్వము, ఎందుకు వచ్చింది ఆ బండబారిన తత్వము, ఎందుకు వచ్చింది? పిల్లల్ని ఆ విధంగా మార్చడానికి, ఒక హంతకుడిగా మార్చడానికి, ఒక జ్ఞానవంతుడిగా మార్చడానికి, ఒక వివేకవంతుడిగా మార్చడానికి తల్లిదండ్రులే బాధ్యులు. నిజమే, ఆలోచన చేయండి. ఆ బాలుడు కేవలము 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి, 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కత్తి తీసుకొని వాడు 20 పోట్లు పొడిచాడు అని అంటే వాని ధైర్యానికి మెచ్చుకోవచ్చు. కొంచెం రక్తం చూస్తేనే మనకు భయం అనిపిస్తుంది, కళ్ళు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కానీ వాడు ఆ రక్తపు మడుగుల అమ్మాయిని ఆ విధంగా చూసి ఇంకా పొడిచి చంపుతూ ఉన్నాడు అంటే స్త్రీకి ఎక్కడ కూడా రక్షణ లేదు. ఆలోచన చేయండి. మీ బిడ్డలు మంచిగా, ఆ తల్లిదండ్రులు మంచిగా పెంచింటే కనుక, ఆ తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి పెంచింటే కనుక ఆ బిడ్డ అటువంటి వాడు తయారయ్యేటువంటి వాడు కాదు, అటువంటి వాడుగా తయారయ్యేటువంటి వాడు కాదు. వాడు ఆ విధంగా తయారయ్యాడు అని అంటే, వాడు ఆ విధంగా మూర్ఖంగా ప్రవర్తించాడు అంటే, ఈరోజు ఒక హత్యకు గురి అయిపోతున్నాడు అంటే, ఒక ఉరి శిక్షకు గురి అయిపోతున్నాడు అని అంటే, అధికారుల చేత చంపివేయబడుతున్నాడు అంటే, దానికి కారణం మనమే, కారణం పేరెంట్స్ మనమే. ఆలోచన చేయండి. ఇంకా జ్ఞానం ఎదగలేదు, వివేకం ఎదగలేదు, యవ్వనం ఎదగలేదు, వయసు ఎంతో ఉంది ఇంకా, కానీ ఆ బిడ్డ ఈ వయసుకే అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. నిజమే, యోసేపు బయటకు వచ్చాడు, అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేత మొత్తబడ్డాడు, అన్నల చేత గుంటలో వేయబడ్డాడు. కొన్ని పుస్తకాల్లో చదివితే అంటున్నాడు అది కేవలం ఒక గుంటలో, వ్యర్థమైనటువంటి గుంటలో, ఖాళీగా ఉన్నటువంటి గుంటలో వేయలేదంట, అనేకమైనటువంటి నాగసర్పాలు అంటే పాములు ఉన్నటువంటి గుంటలోకి వేశారంట. దాన్ని కొన్ని పుస్తకాల్లో చదివితే తెలియపరచబడింది. అది వాస్తవం అవాస్తవమో నాకైతే తెలియదు, కానీ పుస్తకాలు చదివాను నేను. ఆ పుస్తకాలు చదివినప్పుడు అంటున్నాడు, యేసేపు అన్నలు అంట ఊరికి కేవలం గుంటలోకి వేయలేదంట, కానీ పాములు కలిగినటువంటి, విషసర్పాలు కలిగినటువంటి గుంటలోకి యేసేపుని వేశారంట. భయాందోళనలతో ఉన్నాడు. ఆ అన్నలు ఆ గుంటలోకి వేసేటప్పుడు తమ్ముడు ఎంత బ్రతిమలాడింటాడు, అన్నా 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 అన్నా, కలభావం చెప్పానని మీరు ఇంత కోపం పెట్టుకున్నారు, ఇంత ద్వేషం పెట్టుకున్నారు మీరు, నేను ఇక నుంచి చెప్పనన్నా, దేవుని దర్శనాలు చెప్పనన్నా అని ఎంత బ్రతిమలాడింటాడు ఆ తమ్ముడు. యేసేపు అంట చాలా మంచి అందగాడంట, యేసేపు సొగసైనటువంటి వాడంట, మంచి అందగాడంట. నిజమే,
జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి మోషేని కనుక మనం ఆలోచన చేస్తే మోషే చాలా అందగాడు, రాణి దగ్గర పెంచబడ్డాడు, సకల విద్యల చేత పెంచబడ్డాడు, జ్ఞానము చేత, విలువిద్య చేత, వైవిధ్యము చేత పెంచబడినటువంటి మోషే ఆ తల్లి పాలనలో పెరిగినటువంటి ఆయన హెబ్రీయులు ఐగుప్తీయులు పోట్లాడుతూ ఉండేటప్పుడు ఏం చేశాడంట, ఒక ఐగుప్తీయుని చంపినప్పుడు ఫరో రాజుకు తెలపబడిన తర్వాత మోషేను చంపాలని చూసిన తర్వాత మోషే కనుక్కొని ఏం చేశాడు, అక్కడి నుంచి ఒంటరిగా మిద్యాను ప్రాంతానికి పారిపోయాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం చివరి అధ్యాయంలో మీకు కనపడుతుంది. ఆ విధంగా మిద్యాను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా, ఒంటరిగా మోషేను అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడు. 40 సంవత్సరాలు అతనికి తర్పీదునిచ్చాడు, 40 సంవత్సరాలు కఠిన శిక్షనిచ్చాడు, 40 సంవత్సరాలు ఒక స్కూల్లో పాఠాలు నేర్పించినట్టుగా అరణ్యంలో మోషేకు నేర్పించాడు. ఎందుకు నేర్పించాడు తెలుసా, ఏమి నేర్పించాడు తెలుసా, క్రమాన్ని నేర్పించాడు, భక్తిని నేర్పించాడు, తగ్గింపు తత్వాన్ని నేర్పించాడు, తన్ను తాను తగ్గించుకునే అహాన్ని తగ్గించుకునే విధానాన్ని నేర్పించాడు. ఆలోచన బైబిల్ ట్రైనింగ్ పోతే ఇప్పుడు ట్రైనింగ్లు అన్నీ ఊరికనే డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు చాలామంది. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకునేటువంటి ట్రైనింగ్ అది ట్రైనింగ్ కాదు. అది బాగా ఆలోచన చేయండి. బైబిల్ ట్రైనింగ్ పోయినప్పుడు మంచి సేవకుల దగ్గరికి వెళితే కనుక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మొదట నీ అహాన్ని చంపుతారు. ఏ విధంగా చంపుతారో తెలుసా, నీకు ఇష్టం లేని పనులన్నీ వారు చేయిస్తారు. వారి బాత్రూములు కడిగిస్తారు, వారి బట్టలను ఉతికిస్తారు, కసూడిస్తారు, తర్వాత ఏం చేస్తారు తెలుసా, అంట్లు కడిగిస్తారు, ఇళ్ళు కడిగిస్తారు, అన్నీ చేయిస్తారు వాళ్ళు. ఎందుకు తెలుసా, నీలో ఉన్న నీ అనే అహాన్ని చంపడానికి. అయ్యో మా డాడీ కలెక్టర్ కదా, మా డాడీ ఎస్ఐ కదా, మా డాడీ ఇంజనీర్ కదా అని అనుకోవడానికి లేదు అక్కడ కదా, అనుకోవడానికి లేదు. నేను ఇంత చదివాను కదా, ఇంత విద్య చేశాను కదా. మెడ్రాసులో ఏం జైపాల్ గారు సువార్త వాక్య పరిచర్య చేస్తారు. ఆయన గొప్ప సేవకుడు. ఆయన మందిరంలో ఒక విఆర్ఓ గారు ఉన్నారు, మంచి తహసీల్దార్. ఆయన మంచి ఉద్యోగస్తుడు. ఆ మంచి ఉద్యోగస్తుడు ఆయనకంట 70,000 రూపాయలు శాలరీ వస్తుందంట. దాదాపుగా 70,000 రూపాయలు శాలరీ వస్తుందంట. ఆయన ఏం చేస్తారంటే తెలుసా, ఆదివార దినమందు ఆ బ్రదర్ ఏం చేశారంటే ఒక ఫ్లవర్ వాజులు పెట్టడానికి ఒక రాగి పాత్రలు చేయించాడు. పెద్దవి రాగి పాత్రలు చేయించారు ఆయన. ఆ రాగి పాత్రలు చేయించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, డ్యూటీ నుంచి వస్తూ దాదాపుగా ఆ మెడ్రాసు ప్రాంతంలోనే 12 కిలోమీటర్లు ఆయన డ్యూటీ నుంచి ముగించుకొని మందిరావరణానికి వచ్చి శనివారం దినమందే వస్తూ ఇంత చింతపండుని తీసుకొచ్చుకుంటాడంట. చింతపండు క్యారియర్లో తీసుకొచ్చుకొని అందులోనే నిమ్మకాయ, లావు ఉప్పు తీసుకొచ్చుకుంటాడంట. తీసుకొని వచ్చి ఆ పాత్రలు, రాగి పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఆయన కూర్చొని కుళాయి దగ్గర కూర్చొని బయట వరండాలో కూర్చొని వాటినన్నిటినీ తోమి శుభ్రపరిచి క్లీన్ చేసి తుడిచి, మరి నీటి చుక్క కూడా కింద కార్పెట్కు తగలకూడదు. అన్నగారు క్లాస్ పీక్తారు. మళ్ళా అన్న ఏం చేస్తారు తెలుసా, క్లాస్ పీక్తారు. ఆలోచన చేయండి, ఏది అశుభ్రంగా ఉండకూడదు. ఒక కస్సు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. తర్వాత ఈ గ్రైనేట్ కూడా మనము నిలబడి చూసినప్పుడు మన ముఖము అందులో కనబడాలంట. అంత క్లీన్ చేస్తారు అన్నగారు, శుభ్రంగా ఉంచుతారు. మనం చూస్తే కనుక ఈ ఫ్లవర్ వాజ్ ఇక్కడ ఉన్నటువంటి దానికి అక్కడ ఉన్నటువంటి దానికి బూజు చాలా ఉంటుంది. మనం అవన్నీ పట్టించుకోం. శనివారం దినమంద సంపత్ గారు మందిరం క్లీన్ చేయవారు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. మరి అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు ఊరికే కేవలం బండలు ఒకటే కడుక్కొని పోతారు. అవన్నీ ఎవరు కడుగుతారు? నేను వచ్చి కడుగుతాను రేపు వారం నుంచి. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో క్లీన్ చేసుకోమా? మన ఇంట్లో బూజు ఉంటే అట్లే ఉంచుతామా? మన ఇంట్లో దుమ్ము ఉంటే అట్లే ఉంచుతామా? కిటికీల దగ్గర దుమ్ము ఉంటే ఉంచుకుంటామా? మనము క్లీన్ చేయాలి ప్రతి వారం. మందిరం అంటే ఒక పరలోకం ఉన్నట్టుగా ఉండాలి. మందిరావరణం అంటే పరలోకంలో స్తుతి ఉన్నట్టుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి. ఎక్కడ చూసినా దుమ్ము, అక్కడ ఆకులు, ఇక్కడ ఆకులు, అక్కడ చూసే పెంట, అదంతా ఉంటుంది. శుభ్రం చేయాలి. అందరూ శాసిస్తారు కానీ ఇక్కడ ఒళ్ళు వంచి చేసేవాళ్ళు తక్కువ. శాసించేది ఎక్కువ, ఆజ్ఞాపించేది ఎక్కువ. కానీ ఒళ్ళు వంచి వాళ్ళ పిల్లలతో కూడా చేయించరు, వాళ్ళు చెయ్యరు కదా.
పరిసయ్యులు అలాంటి వారే, సద్దుకయ్యులు అలాంటి వారే. వారేమంటారు తెలుసా? అయ్యా, మేము సోపులోను జీలకర్రలోను ఆవాలలోను దశమ భాగం తీస్తాం. ఏమిట్లా తీస్తారంట? ఏమిట్లా? తాలింపు వేసుకునేటువంటి ఆవాలలో కూడా దశమ భాగం తీస్తారంట. అంటే వారి సంపాదనలు ఎంత తీస్తాంటారో ఒకసారి ఆలోచన చేయండి. దాంట్లో కూడా వాళ్ళు దశమ భాగం తీస్తున్నారు అంటే ఒకసారి ఆలోచన. కానీ అది తీస్తున్నారే తప్పితే క్రియ మంచిగా లేదు. క్రియలేని విశ్వాసము మృతం, క్రియలేని విశ్వాసము వ్యర్థము. నువ్వెంత ఇచ్చినా ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనం లేదు, వ్యర్థం అది కదా. భక్తి విశ్వాసాలతో కయ్యను హేబేలు అర్పణలు తీసుకొని వచ్చారు. ఎవరి అర్పణను దేవుడు అంగీకరించాడు? హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? హేబేలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు? మొదట హేబేలును దేవుడు అంగీకరించాడు, తరువాత దేవుడు హేబేలు తెచ్చిన అర్పణను అంగీకరించాడు. బాగా మీరు చదవండి ఆ వచనాన్ని. ఏమంటాడు? మొదట ఎవరిని అంగీకరించాలంట? నువ్వు వేసేటువంటి కానుక, నువ్వు వేసేటువంటి దశమ భాగము మొదట దేవునికి నీవు నచ్చే విధముగా, మెచ్చే విధముగా, ప్రేమించే విధముగా, హత్తుకునే విధముగా నీవు ఉంటేనే నీ కానుక ఆశీర్వదించబడుతుంది, నీ అర్పణ ఆశీర్వదించబడుతుంది. హేబేలు ఆశీర్వదించబడ్డాడు, కయ్యూను తృణీకరించబడ్డాడు. కయ్యూను కోపావేశుడై వెళ్ళిపోయాడు. హేబేలు మాత్రమే ఆశీర్వదించాడు. హృదయపూర్వకంగా తీసుకొని వచ్చాడు, ఇష్టపూర్వకంగా తీసుకొని వచ్చాడు. సనుగుతూ తేలేదు, గొణుగుతూ తీసుకొని రాలేదు. ఆయన వేషధారణ కలిగి తీసుకొని రాలేదు. మందిరం పని చేస్తూ ఉండేటప్పుడు కూడా నువ్వు కరెక్ట్గా చేయాలి, సమాధానంతో చేయాలి, నెమ్మదిగా చేయాలి. మోషే అక్కడికి వెళ్ళాడు, 40 సంవత్సరాలు తర్పీదునిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు, ఇంకా 40 సంవత్సరము దాటబోతుంది అనంగా, 40 సంవత్సరము ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనంగా దేవుడు మోషేతో మాట్లాడాడంట. దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత మోషేతో అంటున్నాడు, ఇదిగో అక్కడ ప్రత్యక్షమై పొద అంటే ఏమొస్తుంది? అక్కడ చెట్టు కాదు, పొద అంటే ఏమొస్తుంది? తీగలతో ఒక చెట్టు అల్లబడి ఉండేదాన్ని పొద అంటారు కదా, అవునా కదా? దాన్ని ఒక చెట్టుని, పెద్ద చెట్టుకి ఒక తీగల చేత అల్లబడి ఉండేదాన్ని పొద అని అంటారు. ఆ తీగలు ఇశ్రాయేలు జనాంగం. ఆ పొదలో నుంచి ప్రభు అగ్ని రూపకంగా, అంటే అక్కడ ఏం చేశాడు? ఆ మంటను మండించాడు. ఆ మంటను మండించిన తర్వాత ఆ మంటలో నుంచి ఆ తీగలు కాలిపోలేదు, ఆ పొద కాలిపోలేదు, ఆ చెట్టు కాలిపోలేదు. కానీ మంట మండుతూనే ఉంది, కానీ స్వరము వినబడుతూనే ఉంది. ఎవరికి? మోషే ఆ శ్రమలు నీకు పెడతాను, ఆ ఇబ్బందులు నీకు పెడతాను, ఆ యొక్క బాధ నీకు పెడతాను, నువ్వు ఓర్చుకోవాలి, నువ్వు తాళుకోవాలి. మోషే 40 సంవత్సరాలు నీకు ఎందుకు తర్పీదునిచ్చానో తెలుసా? ఈ మండుతూ ఉండేటువంటి పొదలన్నిటిని నువ్వేం చేయాలి? కాపాడాలి, బయటికి తీసుకొని రావాలి. నువ్వు ఐగుప్తు దేశంలో మండిపోతున్నారు, ఐగుప్తు దేశంలో అగ్ని జ్వాలల వల్ల రగులుతూ ఉన్నారు, ఐగుప్తు దేశంలో వారు ఆత్మ మూలుగులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ మూలుగుల ప్రార్థన నాకు వినబడింది కనుక నీకు దర్శనం ఇచ్చాను కనుక ఆ మూలుగులు చేసినటువంటి వారిని బయటికి నువ్వు తీసుకొని రావాలి. ఎవరిని ఎన్నుకున్నాడు? ఒంటరిగా ఉన్నటువంటి మోషేని ఎన్నుకున్నాడు. ఆలోచించ, ఒంటరిగా ఉన్న యేసేపుని ఎన్నుకున్నాడు. సంఖ్యల చేత బాధింపబడినప్పటికీ, మొత్తబడినప్పటికీ, నిందించబడినప్పటికీ, అవమానించబడినప్పటికీ, ఒక స్త్రీ చేత అవహేళన చేయబడినప్పటికీ, ఖైదీలోకి వెళ్ళినప్పటికీ మరలా రాజే బయటికి తీసుకొని వచ్చి అతన్ని దేవుడు ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలున్నాయని బాధపడద్దు, రోగాలున్నాయని బాధపడవద్దు, నీ ఇంటిలో తరచుగా సమస్యలు వస్తున్నాయని బాధపడవద్దు. దేవుడు ఒకటి ఆశీర్వాదం అనేది, ఒక మేలు నీకు దాచి ఉంచాడు అనేది ఆలోచన చేయండి. దాచి ఉంచాడు. శ్రమల వెనకాల ఆశీర్వాదం ఉంది.
నింద వెనకాల ఆశీర్వాదం ఉంది. 40 సంవత్సరాలు ఎండనక వాననక మంచు అనక తన మామ మందను కాస్తూ ఉన్నాడు. తన మంద కూడా కాదండి, తన మంద కూడా కాదు, తన మామ మందను కాస్తూ ఉన్నాడు. ఆ ఎండకు ఎండిపోతున్నాడు, కమిలిపోతున్నాడు. మోషే ఆ శ్రమలలో నుంచి, ఆ శ్రమలలో గుణపాఠాన్ని నేర్పించి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా నడిపించాలో బయటకి తీసుకొని వస్తున్నాడు. ఆలోచన చేయండి. ఒంటరి అనుభవాన్ని దేవుడు తీసుకొని వస్తున్నాడు అని అంటే నువ్వు అనుకుంటావు చాలామంది నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు అని అనుకుంటూ ఉంటావు. ఎవ్వరూ నీకు రారు తోడు. నువ్వు వచ్చేది ఎట్లా వస్తావు తెలుసా? తల్లి గర్భంలోకి ఒంటరిగానే వస్తావు, భూమి మీదకి మరలా ఒంటరిగానే వస్తావు, మరలా ఈ భూమిలో నుంచి యాత్రను ముగించుకొని ఒంటరిగానే నువ్వు వెళతావు. నువ్వు ఎప్పటికీ ఒంటరి దానివే. ఆలోచించు, నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడివే, ఎప్పటికీ ఒంటరి వాడివే. ఆ ఒంటరి రాయిని ఏం చేశారంట? దావీదు విసిరివేశాడంట. విసిరివేసే అనుభవం దేనికి అనుభవము తెలుసా? దేనికి అనుభవం అనేది నెక్స్ట్ వీక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాయిలోనే ఇంకొక భాగం ఇది, ఇంకా విసిరివేయబడినటువంటి రాయిలోనే ఇంకొక భాగం అయి ఉంటున్నది. కనుక మీరు ఆలోచించండి. దానియేలు మనం తీసుకున్నట్లయితే దానియేలు కూడా ఆయన ఏం చేశాడు? బానిసత్వంగా కొనిపోబడిన తర్వాత దానియేలు ఒంటరిగా ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాడు. అన్య దేశములో అన్య రాజుల దగ్గర ఆ ఒంటరిగా ఒక అనుభవాన్ని నేర్పించిన తర్వాత రాజు సైతం దానియేలు దగ్గరికి వచ్చి మొక్కి ఆయన దేవుణ్ణి ఘనపరిచే విధంగా చేశాడంట. ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దావీదు చేతిలోకి ఒక రాయి వచ్చింది, ఒంటరిగా వచ్చింది. ఆ ఒంటరిగా వచ్చినటువంటి రాయిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తూ ఉన్నాడు. యోసేపును ఘనపరిచాడు, దానియేలును ఘనపరిచాడు, మోషేను ఘనపరిచాడు. తప్పిపోయినటువంటి కుమారుడు లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఉన్నాడు, అన్న ఉన్నాడు, కుటుంబం ఉంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ తను ఒంటరిగా తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక గుణపాఠాన్ని దేవుడు నేర్పించాడు. ఆకలి దప్పులు కలిగించే విధంగా చేశాడు. స్నేహితులంతా దూరమయ్యే విధానాన్ని చూపించాడు. తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారు, డబ్బు లేనప్పుడు ఎంతమంది ఉంటారు అనే విధానాన్ని నేర్పించాడు. తర్వాత ఓర్పును నేర్పించాడు, సహనాన్ని నేర్పించాడు, ఆకలి దప్పులను నేర్పించిన తర్వాత తన తప్పు తెలుసుకున్న తర్వాత తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత ఒక గొప్ప పేరును, ప్రఖ్యాతిని, ఆస్తిని, ఖ్యాతిని, కీర్తిని కనుగొని ఆయన కీర్తిని తండ్రి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఒంటరి అనుభవం ఒంటరిగా దొరికింది. మిగతా రాళ్ళన్నీ తప్పిపోయాయి. అబ్బో ఇప్పుడు చర్చికి పోతే మేడం ఏం పని పెడుతుందో ఏమో, ఇప్పుడు చర్చికి పోతే మేడం ఏ పని అప్పగిస్తుందో ఏమో, ఇక్కడ పోతే ఇక్కడ చూసినానంటే కనుక మేడం పలకరిస్తుందో ఏమో అని బండి మీద పోతుండే వాళ్ళు సైతం నేను బయట కూర్చుంటే కనుక తలకాయ ఇట్లా తిప్పుకొని పోతారు. దేవుడు చూడడా అండి? నువ్వు నన్ను చూడకోకుండా పక్కకు తిప్పుకోవచ్చు, నువ్వు నన్ను చూడకోకుండా తలకాయ తిప్పుకోవచ్చు, నువ్వు నన్ను చూడకోకుండా బండి తిప్పొచ్చు. దేవుడు ఏదో ఒకరోజు నీ మెడకాయనే తిప్పుతాడు. ఆలోచన చేయండి. ఏదో ఒకరోజు కోడిని తిప్పినట్టుగా నిన్ను కూడా తిప్పుతాడు. ఆలోచన చేయండి. జాగ్రత్త సుమి కదా. ఎంత బాగా యాక్షన్ చేస్తారో తెలుసా? నీ యాక్షన్ దేవుడు చూస్తాడండి. నువ్వు యాక్షన్ చేయి, స్కిట్లో యాక్షన్ చేయి, సేవకులు ఎదుట కాదు, స్కిట్లో చేయి. నీ యాక్షన్, నీ ప్రదర్శనను, యాక్షన్ కాదు, నిజాన్ని బయటకు తీసుకొని రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విసిరివేయబడినటువంటి రాయి, ఒంటరి అయినటువంటి రాయి, అనుభవాన్ని నేర్చుకున్న తర్వాత ఒక స్థానంలో దేవుడు ఉంచుతాను అని అంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.